మనం రోజు ఉదయాన్నే ఆస్వాదించే కమ్మని కాఫీ వెనుక వందేళ్ల పరిశోధన, వేలాది మంది శాస్త్రవేత్తల కృషి దాగి ఉందంటే మీరు నమ్ముతారా? అవును, జాతీయ కాఫీ రుచిని, నాణ్యతను ప్రపంచానికి చాటి చెప్పడంలో కీలక పాత్ర పోషించిన సంస్థ సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా బాలెహొన్నూరులో ఉన్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ తాజాగా 100 ఏళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. ఒక చిన్న ప్రయోగ కేంద్రంగా మొదలై నేడు ఆసియాలోని అతిపెద్ద కాఫీ పరిశోధన సంస్థగా ఎలా ఎదిగింది, రైతుల పాలిట కల్పవృక్షంగా ఎలా మారింది, భవిష్యత్తు కోసం ఈ సంస్థ రచిస్తున్న వ్యూహాలేంటి చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. అది 1925వ సంవత్సరం. బ్రిటిష్ హయాంలో కాఫీ తోటలకు వచ్చేటువంటి తెగుళ్లను అరికట్టడానికి ఒక చిన్న కేంద్రంగా CCRI ప్రారంభమైంది. అప్పటినుంచి నేటి వరకు అంటే 100 ఏళ్ల ప్రయాణంలో ఈ సంస్థ సాధించిన విజయాలు అద్భుతం. ముఖ్యంగా కాఫీ ఆగు తుప్పు తెగులును తట్టుకొని హైబ్రిడ్ రకాలను అభివృద్ధి చేయడంలో CCRI ప్రపంచ గుర్తింపును పొందింది. ఇది తాజాగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు అతిథి పంటగా వచ్చినటువంటి ఈ కాఫీ ఇప్పుడు గిరిజన గ్రామాలకు జీవనాధారమైంది. కాఫీ ఈ పేరు చెప్పగానే మన్యం జిల్లాలు గుర్తుకు వస్తాయి. అక్కడ అడుగు పెట్టగానే కన్నుచూపు మేర ఈ కాఫీ తోటలే కనిపిస్తాయి. ఈ కాఫీ పంట రాకముందుకు గిరిజన జీవన శైలి వేరుగా ఉండేది. కానీ ఒక్కసారి ఇది వచ్చాక వీరి జీవన విధానం పూర్తిగా కాఫీ పంటలపైనే ఆధారపడుతుంది. ఓ అతిథిలా అల్లూరి జిల్లాకు వచ్చిన గిరిజనుల జీవన శైలిని పూర్తిగా మార్చేసిన ఘనత ఈ పంటకే దక్కుతుంది. దీని వెనుక 100 ఏళ్ల చరిత్ర ఉంది. అల్లూరి జిల్లాకు ఎప్పుడు వెళ్ళినా కాఫీ తోటల్లో నిరంతరం పనిచేసే గిరిజనులు కంట పడుతూనే ఉంటారు. ఆ ప్రాంతమంతా ఈ తోటలు విస్తరించి ఉన్నాయి. సుమారు 2,50,000 ఎకరాల్లో కాఫీ సాగవుతుంది. దీనిపైన సుమారు 1,35,000కు పైగా కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. గిరిజనుల ప్రధాన ఆదాయ వనరు 75% కాఫీగానే మారింది. గిరిజన రైతులు ఏటా పండించేటువంటి గింజల విలువ 150 నుంచి 200 కోట్ల రూపాయలుగా ఉంటుంది. వీటి విలువతో పాటు పంట ఉత్పత్తి కూడా అధికంగానే ఉంటుంది. ప్రతి ఏడాది గిరిజన రైతులు సుమారు 18,000 టన్నులకు పైగా పంటను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఈ కాఫీ సాగు ఈ ప్రాంత గిరిజనులకు ప్రధాన పంటగా మారిపోయింది. నిజానికి గిరిజనులు అడవులకు సమీపంలో ఉంటూ అడవి వనరులైన తేనె, దుంపలు వంటి దగ్గర్లో సంతల్లో అమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. ఇదే వారి నిజమైన జీవన శైలిగా ఉండేది. కానీ ఎప్పుడైతే కాఫీ పంట ఈ ప్రాంతానికి వచ్చిందో అప్పటినుంచి వీరి జీవన శైలి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. దీన్ని బట్టి గిరిజనుల జీవన విధానాన్ని, కాఫీ సాగు ముందుకు ఆ తర్వాత బేరీజు వేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గూడెం కొత్తవీధి మండలం ఆర్వీ నగర్లో మాత్రమే ప్రాంతీయ కాఫీ పరిశోధనా స్థానం ఉంది. ఈ ప్రాంత వాతావరణానికి అనుకూలమైన కాఫీ రకాలు, తెగుళ్లు నివారణ చర్యలు, అధిక దిగుబడులకు రైతులు ఆచరించాల్సినటువంటి ఆధునిక విధానాలపైన ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో మారుతున్న వాతావరణాన్ని తట్టుకునేలా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి కాఫీ వంగడాల అభివృద్ధికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. కూలీల కొరతను అధిగమించడానికి తోటల్లో డ్రోన్లు, రోబోటిక్స్, డిజిటల్ టూల్స్ వాడకంపైన దృష్టి సారిస్తున్నారు. కాఫీ తోటలు ఎక్కువగా ఉండేటువంటి అటవీ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఏనుగులు వంటి వన్య ప్రాణులతో జరిగే సంఘర్షణను తగ్గించడానికి పర్యావరణ హితమైనటువంటి పద్ధతులపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
కేవలం ఒక పంటగా మాత్రమే కాకుండా పర్యావరణంలో భాగంగా జీవ వైవిధ్యానికి నెలవుగా కాఫీ తోటలను ఎలా కాపాడుకోవాలో CCRI దిశానిర్దేశం చేస్తుంది. గడిచినటువంటి 100 ఏళ్లలో ఈ సంస్థ వేసినటువంటి పునాదులే రాబోయే 100 ఏళ్లలో భారతీయ కాఫీని ప్రపంచ శిఖరాగ్రాన నిలబెడతాయని ఆశిద్దాం. ఇది ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.